అమెరికన్లు ఎన్ఆర్ఐలే లక్ష్యంగా సైబర్ దోపిడీ. మాధాపూర్లో 62 మందితో కాల్ సెంటర్, పేపాల్ పేరిట ఫోన్లు, ఉద్యోగాలుగా ఈశాన్య రాష్ట్రాల యువత, అక్రమ లావాదేవీలంటూ బెదిరించి సొమ్ము వసూలు. ఇక ఆ డబ్బును క్రిప్టో కరెన్సీగా మార్చి దుబాయ్కి మళ్లింపు. నిర్వాహకురాలు అలాగే ఉద్యోగుల అరెస్టు. గుజరాత్కు చెందినటువంటి సూత్రధారి మరొకిద్దరు పరారు. అమెరికా వేలలతో నడిచే కాల్ సెంటర్లపై నిఘా పెట్టండి, పోలీసులకు డీజీ శిఖా గోయల్ సూచన చేసినటువంటి పరిస్థితి. ఎప్పటికప్పుడు మనం సైబర్ మోసాలు చూస్తున్నాం. ఈ మధ్యన నకిరేకల్ ఎమ్మెల్యే కూడా అలాంటి ఒక సందర్భం ఎదురైంది. సో ఆయన కూడా బయటకు వచ్చిన ఫేక్ కాల్స్ వస్తున్నాయి, న్యూడ్ కాల్స్ వస్తున్నాయి, మోసం చేస్తున్నారు. అక్రమంగా ప్రజల సెంటిమెంట్తో లేకపోతే వారికి ఉన్నటువంటి ప్రైవసీను అడ్డం పెట్టుకొని డబ్బులు లాగే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ వార్త చాలా కీలకం. ఇక్కడ కూడా సైబర్ దోపిడీకి సంబంధించి ఒక ఉద్యోగులు అంటే గుజరాత్కు చెందినటువంటి ఒక టీం అక్కడ ఉంది. ఇద్దరు పరారైపోయారు. ఆ నిర్వాహకురాలు మహిళ అవడం ఒక కొంచెం ఆశ్చర్యం కలిగించింది. సో వారిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. క్రిప్టో కరెన్సీగా మార్చి దుబాయ్కి అంటే ఒక ప్లానింగ్గానే అది జరుగుతుంది, ప్లానింగ్గా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి అడ్డుకట్ట వేసింది ఇక్కడ తెలంగాణ పోలీసులు. 62 మందితో కాల్ సెంటర్ నిర్వహిస్తున్నారు. అంటే వీళ్ళకి ఫోన్ చేయడం, వాళ్ళు ట్రాప్ చేయడం, అంటే మహిళలు ఫోన్ చేయగానే ట్రాప్లో పడే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి సమాచారం తీసుకోవడం, ఆ అమౌంట్ని క్రిప్టో కరెన్సీగా మార్చి దుబాయ్కి మళ్లించడం. ఇది క్లియర్గా అంటే దీని వెనక ఎవరైనా ఉన్నారు, ఇవన్నీ కూడా ఆ దిశగా పోలీసులు విచారణ కూడా చేస్తున్నారు.